ఇచ్చట పరిపూర్ణ శాంతిని పొందిన సిద్ధ పురుషుని వర్ణన ఉంది. కావున అతనిని నిష్కామ నిస్పృహలతో పాటు మమతాహంకార రహితుడిగా కూడా పేర్కొనట జరిగినది. ఏలనంటే అధికాంశంలో కోరిక స్పృహ లేనప్పటికీ ఎవరి ఎందైనను మమతాహంకారములున్నచో అతడు సిద్ధ పురుషుడు కాడు. నిష్కామ నిస్పృహ నిర్మముడైనను అహంకార రహితుడు కానిచో అతడును సిద్ధుడు కాలేడు. అహంకారము నశించుట తోడనే అన్నియూ నశించును. కారణ రూపమైన అహంకారము ఉన్నంత వరకును కామన స్పృహ మమతలు కూడా ఏదో ఒక రూపంలో ఉండనే ఉండును. కామనా స్పృహ మమతాహంకారములు ఏ కొంచెముగానైనను ఉన్నచో